మున్సిపల్ ఎన్నికల ఏర్పాట్లు పార్టీల పోలింగ్ వ్యూహాలపై మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. సతీష్ చెప్పండి. రైట్ లక్ష్మి, నగర శివార్లో ఉన్నటువంటి ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో మున్సిపాలిటీలకు సంబంధించి ఇంకా పార్టీల ప్రచారం ముగిసింది. ఇంకా ఓటరు తన తీర్పును నిక్షిప్తం చేయడమే ఆలస్యంగా మిగిలింది. 11వ తారీఖున ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కేంద్రాలకు తల్లిరాబోతున్నారు. ఓటర్లంతా కూడా అభ్యర్థుల భవితవ్యాన్ని నిర్దేశించేందుకు నగర శివార్లో ఉన్నటువంటి మున్సిపాలిటీలో ఒక ఉత్కంఠగా మారిందని చెప్పొచ్చు. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ఆయా పార్టీల అభ్యర్థులు నగరంలో ఉన్నటువంటి ఓటర్లను పురపాలక సంఘాల్లోకి రప్పించేందుకు ప్రత్యేక ఆహ్వానాలు కూడా పంపించడం జరిగింది. అంతేకాకుండా వాళ్లకు రవాణా సదుపాయం కూడా ఏర్పాటు చేసి ఓటింగ్లో పాల్గొనాల్సిందిగా ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నారు. మొత్తంగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు సంబంధించి చూసినట్లయితే మొత్తం 14 మున్సిపాలిటీలు ఉండగా కొత్తూరు మినహా మొత్తం 13 మున్సిపాలిటీలకు ఎల్లుండి పోలింగ్ జరగబోతుంది. అందులో మొత్తం 294 వార్డులు ఉండగా 1037 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. వారందరినీ గెలిపించాలంటే మొత్తం ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఇటు రంగారెడ్డి కావచ్చు, వికారాబాద్, మేడ్చల్ జిల్లాలకు సంబంధించి మొత్తం 4,16,096 మంది ఓటర్లు ఉన్నారు. వారంతా కూడా ఓటాకు వినియోగించుకోవాలని ఆయా జిల్లా కలెక్టర్లు ఇప్పటికే సంబంధించినటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది. సో రంగారెడ్డి జిల్లాకు సంబంధించి మొత్తం 6 మున్సిపాలిటీల్లో 126 వార్డులు ఉండగా 437 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. వారందరి కోసం 274 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 1,76,023 మంది ఓటర్లు ఉండగా అందులో పురుషులు 87,478 మంది, మహిళలు 88,542 మంది ఓటర్లు వాళ్ళు ఓటు వేసేందుకు గాను 274 పోలింగ్ కేంద్రాలు రంగారెడ్డి జిల్లాలో ఏర్పాటు చేయగా దానిలో కాంగ్రెస్ నుంచి 126 మంది, బీఆర్ఎస్ నుంచి 122 మంది, బీజేపీ నుంచి 109 మంది అభ్యర్థులు పోటీలో దింపడం జరిగింది. ఇక వికారాబాద్కు సంబంధించి చూసినట్లయితే 4 మున్సిపాలిటీలు ఇక్కడ ఉన్నాయి. 4 మున్సిపాలిటీలకు సంబంధించి మొత్తం 100 వార్డుల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. దానిలో 341 మంది అభ్యర్థులు పోటీ పడుతుండగా 261 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. మేడ్చల్ మల్కాజిగిరికి సంబంధించి 3 మున్సిపాలిటీల్లో అక్కడ ఎన్నికలు జరగబోతున్నాయి. అందులో మొత్తం 68 వార్డులకు గాను 259 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. వారందరి కోసం 136 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. సరే, మూడుచింతలపల్లిలో 24 వార్డులు, అలియాబాద్లో 20 వార్డులు, ఎల్లంపేటలో 24 వార్డులు. అలాగే మొత్తంగా నగర శివారుకు సంబంధించి జరిగినటువంటి ప్రచారం కావచ్చు, పురపోరులో ఇటు అధికార పార్టీ కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ అదే బీజేపీ కూడా తమ ఆధిపత్యాన్ని నిలిపేందుకు ఆయా మున్సిపాలిటీల్లో తమ బలాన్ని చూపించేందుకు విస్తృతంగా ప్రచారం చేశాయని చెప్పొచ్చు. అయితే నగర శివారు ప్రాంతాలకు సంబంధించి ఎక్కువగా రియల్ ఎస్టేట్ రంగం ఎక్కువగా ఉన్న దృష్ట్యా ఈ ఎన్నికల మీద ఆ ప్రభావం ఎక్కువగా ఓటర్ల మీద చూపే అవకాశం ఉండడంతో ఇటు అధికార యంత్రాంగం అంతా కూడా ముందే అప్రమత్తమైంది. సో ఇప్పుడు పార్టీ గుర్తుల మీద జరుగుతున్నటువంటి ఈ ఎన్నికల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికార యంత్రాంగం అంతా కూడా ముందస్తుగానే అప్రమత్తమయ్యి పార్టీల ఏదైతే అభ్యర్థులు ఉన్నారో ఆ అభ్యర్థుల వ్యక్తిగత ప్రతిష్ట కావచ్చు, లేదంటే ఆర్థిక బలం కావచ్చు, పార్టీకి సంబంధించినటువంటి ఇచ్చినటువంటి బలం ఆధారంగా ఈ ఓటర్లు తమ నిర్ణయాన్ని కావచ్చు, ఆ గెలుపు అనేది నిర్దేశించినటువంటి క్రమంలో ఎక్కడ ఈ ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు సంబంధించి ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా భారీ పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగింది. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, అదేవిధంగా మంత్రి శ్రీధర్ బాబు ఇటు చేవెళ్ళ, మోయినాబాద్, అదేవిధంగా శంకరపల్లికి సంబంధించి ఈ మున్సిపాలిటీల్లో ఎక్కువగా ప్రచారం నిర్వహించగా అటు ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం ఉన్నటువంటి కొడంగల్ కావచ్చు, వికారాబాద్, తాండూరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నటువంటి వికారాబాద్, తాండూరు, కొడంగల్, పరిగి మున్సిపాలిటీకి సంబంధించి ఆయా వాళ్ళు కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరూ కూడా విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ కూడా చేవెళ్ళ ఎంపీ విశ్వేశ్వరరెడ్డి, అదేవిధంగా మిగతా నేతలంతా కూడా చేవెళ్ళ పార్లమెంట్ సంబంధించి ఎక్కువగా దృష్టి పెట్టడం జరిగింది. సో ఇటు మేడ్చల్ మల్కాజిగిరికి సంబంధించి మాజీ మంత్రి మల్లారెడ్డి కావచ్చు, స్థానిక డివిజన్ నేతలంతా కూడా ఒక్కొక్కరిగా ఆయా డివిజన్లకు సంబంధించి వార్డులకు సంబంధించి ఇన్ఛార్జీలను నియమించుకుని ప్రచారం చేశారు. ఏదేమైనప్పటికీ విస్తృతంగా ఈ 3 సంబంధించి ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు సంబంధించి జరిగినటువంటి హోరాహోరీ పోరులో ఓటర్లు తమ అభ్యర్థులను ఎవరు గెలిపిస్తారనేది కూడా ఉత్కంఠగా మారింది. మరోవైపు ఒకవేళ 11వ తారీఖున పోలింగ్ నిర్వహిస్తే ఒకవేళ రీపోలింగ్ అవకాశం ఉన్నట్లయితే 12వ తారీఖు కూడా నిర్వహిస్తామని కూడా ఆయా జిల్లా కలెక్టర్లు ప్రకటించడం జరిగింది. 13వ తారీఖు మాత్రం ఫలితాలు వెలువడనున్నాయి.
అయితే ఈ 3 పార్టీలకు సంబంధించి కూడా 3 జిల్లాలకు సంబంధించి కూడా ఎక్కువగా కీలకంగా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఆయా పార్టీల మధ్య త్రిముఖ పోరు నెలకొందని చెప్పొచ్చు. చాలా చోట్ల కూడా మొత్తం వార్డులకు సంబంధించి 294 వార్డుల్లో వికారాబాద్ జిల్లాకు సంబంధించి 2 వార్డులు ఏకగ్రీవం కాగా ఆ వార్డు ఏకగ్రీవమైనటువంటి అభ్యర్థులు తిరిగి పార్టీ మారడం అనేది అక్కడ చర్చనీయాంశమైంది. ఈ మినహా మిగతా అన్ని చోట్ల కూడా అభ్యర్థులు పోటీలో ఉన్నారు. సో మరి ఎల్లుండి జరిగేటువంటి పోలింగ్లో ఓటర్ తీర్పు అనేది ఏ అభ్యర్థులను గెలిపించబోతుంది, చైర్మన్లో ఎవరికి వరించబోతున్నారు, మున్సిపాలిటీల చైర్మన్ పీఠం మీద ఏ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు కూర్చోబోతున్నారు అనేది ఒక ఉత్కంఠగా నెలకొంది. ఓకే. ఫోటో స్టూడియో.